నెక్స్ట్ మిగతా వార్తల్లో మెట్రో రుణం ఆపేసిన కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిది ఇంత పతారు ఉందా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా కిషన్ రెడ్డిది? మెట్రో అప్పులు కిషన్ రెడ్డి ఆపేస్తున్నాడు, ధాన్యం కొనుగోలు కిషన్ రెడ్డి ఆపేస్తున్నాడు. మొత్తం ఇంత ఇది ఉంటే మరి తెలంగాణలో కనీసం బీజేపీని కనీసం ఇట్లా అడుగు కూడా ముందుకు పోతలేదుగా. అసలు తెలంగాణలో మరి అంత మోదీనే ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి ఉందా? అందుకే బీజేపీ తెలంగాణలో ఎదుగుతలేదా? ఐఆర్ఎఫ్సి ఖాతాలో జమైన మొత్తాన్ని ఇవ్వకుండా ఆపేసిండట. రేవంత్ అడిగినవన్నీ చేసేస్తే తెలంగాణలో బీజేపీ జెండా ఉండాలా వద్దా? రేవంత్ రెడ్డి అడిగినవన్నీ మీరు చేస్తే తెలంగాణలో బీజేపీ జెండా ఉండాలన్నా వద్దా? అందుకే ఇవ్వద్దు అంటున్నాడట. కేంద్ర మంత్రులు ఖట్టర్, అశ్విని వైష్ణవులతో ఆయన అన్న మాటలట. కేంద్ర మంత్రులతో కిషన్ రెడ్డి అన్నాడట, మీరు అన్ని ఇచ్చుకుంటా పోతే ఇక్కడ రేవంత్ రెడ్డి వస్తాడు, మళ్ళా బీజేపీకి అవకాశం ఎట్లుంటుంది, అందుకే మీరు ఎవరు పైసలు ఇవ్వద్దు అని ఆ కేంద్ర మంత్రుల షోలలో పోయి కిషన్ రెడ్డి చెప్పిండట. ఆ మాట అట మళ్ళీ కేంద్ర మంత్రులు వచ్చి రేవంత్ రెడ్డికి చెప్పిరట. మరి ఇది నమ్మడానికి మరి ఏందో ఇది. మరి సగం ధరకే మెట్రో స్వాధీనం. గీడ లొల్లి ఎందుకు? పోయి చక్కగా జంతర్ మంతర్ దగ్గర కూర్చొని పెద్ద ఎత్తున ధర్నాలు చేయండి, నరేంద్ర మోదీ ఇంటి ముందు కూర్చోండి. ఒకవేళ ఆయనదే ఉంటే దానికి కిషన్ రెడ్డి ఏమంటుండు, నేనెందుకు అడ్డుకుంటా, మెట్రో 2వ దశకు 50% నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, నేను ఎవరిని కలిసినా రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడు అని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఆయనకు నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళదా? చేసే అని చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈయన మీద ఆయన మీద ఈయన అనుకోవడం తప్ప ఇందులో దీంట్లో ఏమైనా రిజల్ట్ సాధించేది ఏమన్నా ఉందా? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు గిదే కేంద్రం ఇస్తలేదు పోనీ మరి కేంద్రం ఇస్తలేదు అన్నప్పుడు ఏమైనా యుద్ధం ఏమన్నా గట్టిగా అడిగే ప్రయత్నం చేసిరా? అడగరు. ఇప్పుడు ఈయన కూడా కేంద్రం ఇస్తలేదు మరి దాన్ని ఏమైనా ప్రజల్లోకి తీసుకెళ్ళేదని గట్టిగా అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? అది లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆపుతున్నాడు అని అంటున్నారు. కిషన్ రెడ్డి ఆపితే మరి మోదీ ఇంటుండు కదా, మరి మోదీ మీద యుద్ధం చేయి, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయి కదా. ఈయన చెప్తేనే వాళ్ళు వింటున్నారంటే మరి వాళ్ళే కదా ఇవ్వాల్సింది. ఈయన జేబులోంచి తీయడు కదా కిషన్ రెడ్డి. అందుకే మేమేమంటున్నాం అంటే ఢిల్లీకి పోండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏం చేయాలో చెప్పండి, అందరికి తీసుకుపోయి మా ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేయండి, కేంద్ర మంత్రులందరినీ ఆల్ పార్టీ నాయకులందరితో కలిసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ల వల్ల కిషన్ రెడ్డిని తిట్టడం వల్ల ఇంకో అనడం వల్ల ఉపయోగం లేదు కదా. కిషన్ రెడ్డి కూడా ఎంతసేపు నేను రేవంత్ రెడ్డి మాట అనగానే రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు అంటున్నాడు, నేనేం పాపం చేసినా అనే బదులు ఇప్పుడు ఏవేవైతే మీరు నిధులు తీసుకురావాలనో వాటి మీద ఫోకస్ చేయండి.